ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ఆదేశాన్ని జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఆగస్టు 31 లోపు తమ చరాస్థిరాస్తులను ప్రకటించాలని, లేని పక్షంలో వారికి ఈ నెల జీతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ పోర్టల్ మానవ సంపదలో 17.8 లక్షల మంది ఉద్యోగులలో కేవలం 26% మంది మాత్రమే తమ ఆస్తులను ప్రకటించారు. మిగిలిన దాదాపు 13 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే ఈ నెలలో వారి జీతాలను కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయన్న సీఎస్ యూపీ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ సింగ్ ఈ ఉత్తర్వును ప్రభుత్వ ఉద్యోగులందరూ ఖచ్చితంగా పాటించాల్సిందేనని చెబుతున్నారు. గడువులోపు తమ ఆస్తుల వివరాలను సమర్పించిన ఉద్యోగులకు మాత్రమే వారి జీతాలు పంపిణీ చేస్తామని, ఈ నిబంధన అన్ని వర్గాల అధికారులు, ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపారు. ఆస్తులను ప్రకటించని వారు ప్రమోషన్లకు అనర్హులుగా మారే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ చర్య ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుని సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతి పట్ల మేము జీరో టాలరెన్స్ పాలసీని కలిగి ఉన్నాం అని నిరూపిస్తున్నారు. యూపీ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక ఆదేశాన్ని జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఆగస్టు 31 లోపు తమ చరాస్థిరాస్తులను ప్రకటించాలని, లేని పక్షంలో వారికి ఈ నెల జీతాలను నిలిపివేస్తామని హెచ్చరించింది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ పోర్టల్ మానవ సంపదలో 17.8 లక్షల మంది ఉద్యోగులలో కేవలం 26% మంది మాత్రమే తమ ఆస్తులను ప్రకటించారు. మిగిలిన దాదాపు 13 లక్షల మంది ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే ఈ నెలలో వారి జీతాలను కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయన్న సీఎస్ యూపీ చీఫ్ సెక్రటరీ మనోజ్ కుమార్ సింగ్ ఈ ఉత్తర్వును ప్రభుత్వ ఉద్యోగులందరూ ఖచ్చితంగా పాటించాల్సిందేనని చెబుతున్నారు. గడువులోపు తమ ఆస్తుల వివరాలను సమర్పించిన ఉద్యోగులకు మాత్రమే వారి జీతాలు పంపిణీ చేస్తామని, ఈ నిబంధన అన్ని వర్గాల అధికారులు, ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపారు. ఆస్తులను ప్రకటించని వారు ప్రమోషన్లకు అనర్హులుగా మారే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ చర్య ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుని సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతి పట్ల మేము జీరో టాలరెన్స్ పాలసీని కలిగి ఉన్నాం అని నిరూపిస్తున్నారు. యూపీ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ తెలిపారు.